హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు వడియాలకి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. అదిగో పొయ్యి మీద ఎసురు పోసి ఎసురులో అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర మొత్తం వేసేసి దాంట్లో పోసి పెట్టేసా. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక గ్లాసుకి పిండి అయితే, ఒక గ్లాస్ అంటే ఏదన్నా ఒక సోలదైనా ఒక తవ్వెడదైనా అయితే దాంతో కొలుచుకుంటే 8 గ్లాసులు దాంట్లో పోసా, 2 గ్లాసులు పిండిలో పోసా, మొత్తం 10 గ్లాసులు పడతాయి వడియాలకి ఖచ్చితంగా. అందుకని వడియాలకి శుభ్రం పొయ్యి మీద అయితే బాగా తొందరగా ఉడుకుద్ది. గ్యాస్ మీద అయితే అంత తపాలి, చాలా గ్యాస్ అయిపోద్ది కదా, మనకి ఎందుకు గట్ల పొయ్యి ఉంది అంత రిస్క్ ఎందుకు. అందుకని బాగా సిమ్లో పెట్టి, పొయ్యి కూడా బాగా సిమ్లో చిన్నగా పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటతోటి వండుతున్నా చూడండి. అసలు బాగా దగ్గరికి వచ్చేసింది ఉడకటం, బాగా దగ్గరకు వచ్చేసింది ఉడకటం. ఇంకా తర్వాత మేము డాబా మీదకి ఎక్కాం, మా అక్కని పిలుచుకున్నాం. మా అక్క నేను ఇద్దరం అదిగో తెల్ల పంచ బాగా దాని నిండా ఆ తెపాలితే అంత నిండా వరకు శుభ్రం కంప్లీట్గా వచ్చేసింది. అదిగో మా అక్క పెడుతుంది, అప్పుడు బాగా ఎండ వచ్చేసింది. ఇక మా అక్కని పెట్టమంటే మా అక్క పెడుతుంది, నేను చిన్న వీడియో తీద్దామని తీసేస్తాను. ఇగో బాగా చిన్నవి తిరిగిపోతాయని నేను పెద్ద పెద్దవి పెట్టమన్నా, పెద్దవి అయితే మనకు బాగుంటాయి వేయించుకోవడానికని. ఇగో ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో, చాలా బాగా పూసింది. ఎక్కడో నేను యూట్యూబ్లో కూడా చూసా ఒకసారి, ఈ పువ్వు నర్సరీ వాళ్ళలో చూపిస్తుంటే చూసా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచో మా ఇంట్లో ఉంటుంది గడ్డ, తీసేస్తున్నా కానీ వాడలేదు. ఫస్ట్ డాబా మీద వేసా, డాబా మీద నుంచి మళ్ళీ కింద వేసా, అయినా కానీ ఆ గడ్డ అనేది పోకుండా ఎప్పుడు పూస్తూనే ఉంది ఆ పూలు. దాన్ని ఏంది మా వాళ్ళు మైక్ సెట్ పూలు అంటారు, ఏ పువ్వు నాకైతే తెలియదు కానీ అట్లా అనేవాళ్ళు మైక్ సెట్ పువ్వు అని. నిన్న పోయి పెట్టాను కదా, ఈరోజు ఆ పూజ చేసుకున్నాక శుక్రవారం ఇంకో పెట్టిన వడియాలని మళ్ళీ తీయాలిగా ఎండిని. మనం పెట్టడం అయితే పెట్టాం కానీ తీయటం కట్టంగా, పెట్టడం ఏముంది పంచ మీద అట్టా ఇట్టా పెడతాం. తీయటం అయితే ఇక మళ్ళీ 1-2 గంటలో పట్టుద్ది. అది కూడా నీట్గా శుభ్రంగా ఒక్కటి కూడా పోకుండా శుభ్రంగా బాగా వచ్చేస్తాను. క్లాత్ని బాగా మడత పెట్టేసి చిన్నగా నీళ్లు చల్లబరిచి అట్ట పెట్టా, బ్రహ్మాండంగా ఒక్కటి కూడా విడిపోకుండా మొత్తం వస్తున్నాయి. క్లాత్ మీద మొత్తం శుభ్రంగా నీట్గా వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగా. నేను ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంట్లో పని ఇంకంతా క్లీన్ అయిపోయినాక నీళ్ళు చల్లేసి అట్లా మడత పెట్టి అట్లా పెట్టేసి ఇంకా శుభ్రంగా నీట్గా వచ్చేస్తాను. మళ్ళీ వాటిని ఎండలో పెట్టుకోవాలి కదా, ఎండ వస్తుంది కదా ఆ రోజు, అందుకని ఎండలో పెట్టాలి. వడియాలు అయితే సూపర్గా వచ్చినాయి, చిన్నవి కాకుండా పెద్దవి పెట్టేసా, బాగున్నాయి. పెద్దగా అయితే మనం చిన్నవి అయితే మనం తీయలేము, పెద్ద పెద్దవి బాగుంటాయి. ఇంకా ఇక అన్నీ వచ్చేసినాయి ఆ తెప్పాలి. ఇదిగో ఈ బొచ్చుకు వచ్చేసినాయి చూడండి, బాగున్నాయి వడియాలు. నచ్చినాయండి మీకు? వడియాలు కూడా పెట్టేశానండి. మా అమ్మాయి ఒకటే వడియాలు పెట్టమ్మా అంటే, నా పెద్ద కూతురుకు బో ఇష్టం ఇవి అంటే, పెట్టమ్మా అంటే నా కోసం వడియాలు పెట్టేసా కూడా నేను. ఎప్పుడో వదతేసపడానికి కూడా పెట్టని గోల మా అమ్మాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద బాగా వచ్చినాయి, బాగున్నాయి కదండి వడియాలు. ఇంకా రేపు కొంచెం ఎండలో పోసి ఇంకా బొచ్చులో పోసేసా, ఇంకా రేపు కూడా ఎండలో పోస్తాను. ఇంక అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.